హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న జియో సినిమాస్లో వచ్చిన బ్లాక్అవుట్ మూవీ రివ్యూ. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ నిన్న నైట్ వచ్చేసి జియో సినిమాస్లో అయితే వచ్చింది అండ్ అది కూడా తెలుగు డబ్డ్ వెర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పర్వాలేదు, చూడవచ్చు అనిపించి ఒక డీసెంట్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే పూణే సిటీలో ఒక గ్యాంగ్ ఉంటారు. సో వాళ్ళ గ్యాంగ్ రాత్రిపూట కరెంట్ కట్ చేసి ఒక గోల్డ్ షాప్ అయితే దొంగతనం చేస్తారు. దొంగతనం చేసిన తర్వాత అందులో ఉండే డబ్బు అండ్ నగల్ని వాళ్ళ కార్లో వేసి వాళ్ళు పారిపోతుండగా ఇదంతా రాత్రిపూట అయితే జరుగుతుంది. సో అప్పుడు విక్రాంత్ అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఉంటాడు. సో తనైతే తన వైఫ్తో తన లైఫ్లో అయితే చాలా జాలీగా అయితే ఉంటాడు. సో తను స్ట్రాబెరీ ఫ్లేవర్ తెచ్చుకుందాము అని చెప్పి తన షాప్కి వెళ్తుంటే తన కార్లో రిటర్న్ వస్తుండగా సో అప్పుడు ఈ కార్ అయితే గుద్దుతాడు. సో అప్పుడు గ్యాంగ్ మొత్తం చనిపోతారు అనమాట. సో అప్పుడు విక్రాంత్ చూసుకుంటే కనుక అందులో డబ్బు నగలుందని చెప్పి తనైతే తెలుస్తుంది మరి. దాంతో తన లైఫ్ అనేది టర్న్ అయిపోతుందని చెప్పి అనుకుంటాడు. సో తను ఆ నగలు డబ్బు తీసుకుని వస్తుండగా సో తన కార్లో డిఫరెంట్ పీపుల్ అయితే ఎక్కుతుంటారు అనమాట. లైక్ సునీల్ గౌర్ కానీ, మౌని రాయ్ కానీ అండ్ టిక్ టాక్ చేసే వాళ్ళు అయితే తన కార్లో లిఫ్ట్ అడిగి ఎక్కుతుంటారు. అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే కొంచెం కొత్తగా ఉంది. అంత ఒక నైట్లో జరిగే స్టోరీ అండ్ అది కూడా కొంచెం సస్పెన్స్ ఎలిమెంట్ అయితే ఉంది. అండ్ కొంచెం స్క్రీన్ ప్లే కూడా వర్కౌట్ అయింది. స్క్రీన్ ప్లే ఎందుకో వర్కౌట్ అయింది అనడానికి ఇంకొక రీజన్ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ లాగ్ అదంతా మనకైతే వెళ్ళిపోయింది. సో అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ 10 minutesలో డైరెక్ట్ స్టోరీ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. అండ్ స్టోరీ ప్రోగ్రెస్ అయిపోద్ది. డిఫరెంట్ క్యారెక్టర్స్ రావడం వల్ల మనకి వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి అండ్ ఫైనల్గా ఏం జరుగుతుంది అని చెప్పి మనకు ఒక సస్పెన్స్ ఎలిమెంట్ అయితే ఉంది. అది కూడా బాగానే ఉంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మౌని రాయ్ కానీ, విక్రాంత్ కానీ, సునీల్ గౌర్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు అయితే బాగానే చేస్తారు. అండ్ ఇప్పుడు సినిమా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీలో అతను కార్లో వెళ్ళేటప్పుడు సో ఇద్దరు టిక్ టాకర్స్ అయితే తన కార్లో అయితే ఎక్కుతారు. సో టిక్ టాక్ ఇప్పుడైతే బ్యాంగ్ అయింది. సో వాళ్ళు మాత్రం ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే చేస్తుంటారు. సో వాళ్ళతో కొంచెం కామెడీ చేయించడానికి అయితే వర్కౌట్ అయితే చేశారు. బట్ అదైతే పెద్దగా అయితే ఏం వర్కౌట్ అయితే అవ్వలేదు. సో కామెడీ ఈ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్ ఎందుకంటే ఈ మూవీ కొంచెం పేస్ వచ్చేసి కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పలే మూవీ అయితే డీసెంట్ మూవీ చూడవచ్చు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో సినిమా యాప్లో తెలుగు డబ్డ్ వెర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నేను రేటింగ్ 2.25 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.